హాయ్ అండి, అందరికీ నమస్తే. మనము పొన్నగంటి కూర, ఇది పొన్నగంటి ఆకు అంటారు. ఈ ఆకుని మనం కొబ్బరి పొడి వేసి చక్కగా ఫ్రై చేసుకుందాము, చాలా బాగుంటుంది. మాకైతే ఇంటి ముందుకే తెచ్చి ఇస్తూ ఉంటారండి. 10 రూపాయలకి 2 కట్టలు చొప్పున 4 కట్టలు తీసుకున్నాను, 20 రూపాయలది. అట్లానే కొయ్యగూర, తోటకూర కూడా తీసుకున్నాను. మాకు ఎక్కువగా ఆకుకూరలు ఫ్రెష్వి మంచిగా అమ్ముతూ ఉంటారు. నేను ఎక్కువగా ఇలా తీసుకుంటూ ఉంటాను. డైలీ తీసుకొస్తారనమాట. ఆకుకూరలే కాదు, కూరగాయలు కూడా తీసుకొస్తాను. నాకు ఎక్కువగా ఆకుకూరలు ఇష్టం కాబట్టి నేను ఎక్కువగా తీసుకుంటాను. ఈరోజైతే పొన్నగంటి ఆకు శుభ్రంగా కాడల నుంచి ఆకులు మాత్రమే తీసుకొని, లేతగా ఉండే వరకు కాడలు కూడా చిగుర్లు అనేటివి ఇరుసుకొని శుభ్రంగా ఆకుని రాలుప్పేసి కడిగేసి తీసుకుందాము. టేస్ట్ చాలా బాగుంటుంది. పొన్నగంటి ఆకు కళ్ళుకే కాదు, జుట్టు కూడా చాలా మంచిదండి. మన స్కిన్కి కూడా మంచిదే పొన్నగంటాకు. అంతా మంచి మేలు చేసే పొన్నగంటాకు కర్రీ అయితే ఈరోజు చేసుకుందాం. చూసారు కదా, చక్కగా వాటర్లోని ఉప్పేసి కడిగేసుకుని 2-3 సార్లు పొన్నగంటాకుని కొంచెం సన్నంగా తరిగి పెట్టుకొని, స్టవ్ పైన ఏదైనా బాండీ పెట్టుకొని ఒక 3-4 స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. కొద్దిగా ఆవాలు, జీలకర్ర, మీకు కావాలంటే శనగపప్పు, మినపప్పు కూడా వేసుకోండి. ఒక 5-6 ఎల్లుల్లి రెబ్బలు, ఎండుమిరపకాయలు, సన్నంగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు. ఈ కూర ఎట్లా వండుకునే టేస్ట్ చాలా బాగుంటుందండి. నేను ఇట్లా ఫ్రై చేశాను. మొన్న ఆకుతో పచ్చడి చేశాను, నువ్వులు వేసి పొన్నగంటి ఆకుతో పచ్చడి చాలా బాగుంటుంది. పల్లీలు వేసుకోవచ్చు పచ్చడిలో, చాలా బాగుంటుంది. అంతేకాదండి, పెసరపప్పు వేయచ్చు, శనగపప్పు వేయచ్చు, కందిపప్పుతో కూడా వండొచ్చు. గ్రేవీ కర్రీస్లోని పొన్నగంటి ఆకు బాగుంటుంది, ఇట్లా వేపుడులోనే బాగుంటుంది. పోపు అంతా వేగిన తర్వాత కొద్దిగా పసుపు వేసుకొని ఒక 2 టమాటాలు సన్నంగా కట్ చేసి వేసుకున్నాను. టేస్ట్కి సరిపడగా రాళ్ళు ఉప్పు వేసుకోవాలి. కాసేపు మూత పెట్టి ఈ టమాటా అంతా కూడా మెత్తబడే వరకు మనకు స్టవ్ మీడియంలో పెట్టి ఉడికించుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. చూసారు కదా, మెత్తగా అయ్యింది టమాటో. ఈ ఆకంతా కట్ చేసుకున్నది వేసేసుకొని పోపు అంతా కలిసేటట్టు ఒక గుప్పిడి ఆకేసి పోపు అంతా కలిపేసి మొత్తం ఆకేసి మూత పెట్టి ఒక 5-10 నిమిషాలు అలాగే వదిలిపెట్టినట్లయితే మనకు ఆకంతా కూడా ఆవిరితోనే ఉడికిపోతుంది. ఆకుకూరలు మనం ఎప్పుడు వండుకునే సరే పెద్దగా టైం అనేది తీసుకోదండి. అదే నాకు చాలా ఎక్కువగా ఇష్టం. పెద్దగా టైం పట్టదు ఒకటి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మా ఇంట్లో డైలీ ఆకుకూర అయితే ఉంటుంది. ఒట్టి ఆకుకూరే కాకుండా ఇష్టం లేని వాళ్ళ కోసం వేరే కర్రీస్ కూడా చేస్తాను. ఈరోజైతే సొరకాయ పాల మిగడేసి వండాను. అది కూడా మన షార్ట్లో పెట్టాను, ఫుల్ వీడియో పెట్టాను. దీని కింద ఇంకా లింక్ కూడా పెడతాను, మీకు కావాలంటే వెళ్ళి చూసుకొని ఒకసారి ట్రై చేయండి. సొరకాయ పాల మిగడతో చాలా చక్కటి క్రీమీగా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇదే వీడియో షార్ట్లో వస్తుంది, ఫుల్లో వస్తుంది. ప్రతి దాంట్లోని కూడా నేను ఏ కర్రీ చేసినా షార్ట్ పెడతా, ఫుల్ పెడతా. నచ్చినట్లయితే ఒక్కసారి వెళ్ళి మీరు చెక్ చేసినట్లయితే మీకు నచ్చిన కూరలు టేస్టీగా వండుకొని తినొచ్చు. కొద్ది కారం పొడి, గరం మసాలా ఇంట్లో తయారు చేసింది వేసాను. కొబ్బరి పొడి, ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు, పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు. నేను ఎండు కొబ్బరి పొడి వేసాను. బాగా కలిపేసుకొని ఒక 3-4 సెకండ్ల వరకు మూత పెట్టుకుంటే ఆ ఉప్పు కారం అనేది చక్కగా ఆకుకూరలో కలిసి బాగుంటుంది. ఇలా రైస్లో కలుపుకోవచ్చు, రోటీకైనా బాగుంటుంది, సైడ్ డిష్గా అయినా బాగుంటుంది. రెడీ అయిపోయింది, తీసేసుకుందాము. చక్కటి సువాసన అండి. దీంట్లో ఎక్కువ పెసరపప్పు, శనగపప్పు వేసినా టేస్ట్ బాగుంటుంది. ఇంకోసారి శనగపప్పు, పెసరపప్పు కూడా వేసి వండి చూపిస్తాను. మొన్న అయితే పొన్నగంటాకు నువ్వుల పచ్చడి చేశాను. వీలైతే ఛానల్లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి. టేస్ట్ అద్దరిపోయిందండి. ఒక్కసారి మీరు చేశారంటే మళ్ళీ పొన్నగంటాకే తింటారు. ప్రోటీన్ పొన్నగంటాకు కర్రీ.